హలో మేడం, నమస్కారం. నమస్కారం అండి. రండి డాక్టర్ గారు, మీకోసమే వెయిట్ చేస్తున్నాం. అత్తయ్య గారు, ఈ డాక్టర్ గారు సిటీలోనే ప్రముఖ న్యూరో సర్జన్ శరణ్య. పాపం అనన్యకి ఇన్ని రోజులైనా ఇంకా కాలు బాగా అవ్వలేదు కదా. బహుశా కాలు విరగడంతో పాటు నరాలేమైనా చచ్చుబడిపోయామోనని అనుమానంగా ఉంది. అందుకే డాక్టర్ గారిని స్పెషల్ ట్రీట్మెంట్ కోసం పిలిపించానన్నమాట. మేడం, మీరు పేషెంట్ గురించి వర్రీ అవ్వాల్సిన పనే లేదు. వన్స్ నేను కమిట్ అయితే నా మాట నేనే వినను. చచ్చు పడిపోయిన నరాలను సైతం నాగిని డాన్స్ చేయించగల తోపు తురుము డాక్టర్ని నేను. ఓ అమ్మే, రోడ్డు మీద కోతలాడించుకునేవాడి మాదిరున్నాడు, వీడు డాక్టర్ అయిందమ్మీ. వాడు ఎలా ఉంటే మనకేంటి? నాకు ట్రీట్మెంట్ చేయించడానికి పిలిపించారంట కదా. ఫ్రీ ట్రీట్మెంటే కదా, పోయేదే ఉంది. సపోర్ట్ చేద్దాం. మేడం, ఇంతకీ పేషెంట్ ఎక్కడా? ఇక్కడ పేషెంట్ మీరా? చూడ్డానికి బానే ఉన్నారు కదా మేడం. అంటే నాది నేచురల్ బ్యూటీ కదా డాక్టరు. ఇప్పుడు కొంచెం ఇట్ట ఉండాను గాని అప్పట్లో యూత్ని అసలు నిద్ర కూడా పోనిచ్చేదాన్ని కాదు. ఆహా. డాక్టర్ గారు మాట్లాడింది నీ గ్లామర్ గురించి కాదు. ఆయన పేషెంట్, నువ్వేమో అనుకుంటున్నారు. ఇదిగో నరాల డాక్టరు. పేషెంట్ నేను కాదు, మా ఎమ్మి. చేతిలో కర్ర కనపట్లా? ఓ అవును కదా. డాక్టర్ గారు, ఆ అమ్మాయిని కరెక్ట్ గా చూసి ఏదోలాగా కర్రసాయం లేకుండా నడిచేలా చెయ్యండి. ట్రీట్మెంట్ విషయంలో మీరు అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. చెప్పాను కదా మేడం, ఆ విషయంలో నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను మేడం అని.